అప్పుల దారి క్లోజ్, బహిరంగ రుణాలు కష్టమే, 3 నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదిత అప్పులు పూర్తి, బడ్జెట్లో 40,615 కోట్ల మేర రుణ ప్రతిపాదన, డిసెంబర్ నాటికే 39,551 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం, కాగ్ తాజా నివేదికలో వెల్లడి, బీఆర్ఎస్ ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే రుణాలు క్లోజ్, కొత్త ప్రభుత్వానికి కష్టకాలమే అంటూ ఇగో దీన్ని కూడా ఎన్ని రకాల రాష్ట్రాన్ని ఎంత సంకనాకి ఇయ్యాలో అంత సంకనాకి ఇచ్చేశారు. ఇగో చూడండి, లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ కుండలు కనిపించాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అన్న మాటలు. ఆయన వ్యాఖ్యలకు తాజాగా విడుదలైన కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ నివేదిక అద్దం పడుతోంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక స్థితిని విశ్లేషించుకుంటే ఉద్యోగుల వేతనాలు, సబ్సిడీలను పక్కన పెడితే ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు 6 గ్యారెంటీలకు నిధుల సర్దుబాటు చేయడం కొత్త సర్కార్కు కష్టంగా మారనుందనేది అర్థమవుతోంది. సంక్షేమ పథకాల అమలు కోసం ఇప్పటికే అప్పుల మీద అప్పులు చేస్తుండటంతో నూతన ఆర్థిక సంవత్సరం మొదలయ్యేదాకా కొత్తగా అప్పులకు మార్గం దాదాపు ముగిసిపోయిందని చెప్పొచ్చట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో మరో 3 నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్లో ప్రతిపాదిత అప్పులను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే లాగేసింది. ఈరోజు అందుకే రేవంత్ రెడ్డి అన్నాడు లంకే బిందెలు ఉన్నాయని వస్తే ఈరోజు ఖాళీ బిందెలు కనిపిస్తాయని చెప్పేసి. ఎందుకనంటే ఇందుకే అంటాడు ఆయన 6 గ్యారెంటీల కోసం ఈ లంకే బిందెలు వాడదాం అనుకున్నాడు. కానీ అప్పులు మొత్తం 3 నెలల ముందే శాంతం నాకేసిండు కేసీఆర్. అప్పులు పుట్టే పరిస్థితి లేదు, కనీసం ఇంకేమైనా చేద్దామా, ఏమైనా భూములు అమ్ముదామంటే అన్ని భూములు కూడా అమ్మేసిండు ఆల్రెడీ, అది కూడా అయిపోయింది. ఇంకేముంటుంది ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే లాగేసింది. గత బడ్జెట్లో 40,615 కోట్ల అప్పును ప్రతిపాదిస్తే ఇందులో డిసెంబర్ నాటికే 39,551 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. నవంబర్ నెల దాకా రాష్ట్రం 38,151 కోట్ల అప్పులు చేసిందని గురువారం విడుదల చేసిన నివేదికలో కాగ్ పేర్కొంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12న 500 కోట్లు 900 కోట్లతో కలిపి మొత్తంగా 1,400 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఫలితంగా వచ్చే 3 నెలల కాలానికి అప్పులు పూర్తయా అన్న సందిగ్ధత నెలకొన్నాయి. వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను నెట్టుకురావడం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయ్యా ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే ఎంత రాష్ట్రాన్ని ఎంత దివాలా తీయాలో అంత దివాలా తీసిండు కేసీఆర్. ఇక ఆయన స్వార్థ ప్రయోజనం కోసం 22 ల్యాండ్ క్రూజర్లు 66 కోట్లు పెట్టుకున్నాడంటే అర్థం చేసుకోవాలి మనం ఏ విధంగా దుబారా ఖర్చు చేసిండో. ఈరోజు ప్రగతి భవన్లో దుబారా ఖర్చే, ఆయన దుబారా, అసలు ఆయననే పెద్ద దుబారా వాస్తవంగా చెప్పాలంటే. అసలు ఆయన మనం నాయకుని ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నాం వాస్తవంగా. కేసీఆర్ అనేవాడు ఈ 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిని మొత్తంగా కూడా నెట్టివేయడం జరిగింది వాస్తవంగా. బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,396 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాల కింద 40,000 కోట్లు వస్తాయని ప్రతిపాదించింది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన అప్పులను ఒక్కో నెలలో ఎంత మొత్తమైనా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పద్ధతిని ఆర్థిక సంవత్సరంలో 12 నెలల పాటు ఎంతో కొంత అప్పును తీసుకుంటూ మార్చి నెల నాటికల్లా లక్షిత రుణానికి చేరుకోవాలి. ఇట్లా మొత్తానికి రాబడులు అనుకుంటూ ఇదంతా నడుస్తూ ఉంది. మొత్తానికి 6 గ్యారెంటీలకు నిధులు లేవని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా కొంతమంది సన్నాసులు ఇక కాంగ్రెస్ పార్టీని వీళ్ళని తిడుతూ ఉన్నారు. వాస్తవంగా ఆర్థిక పరిస్థితిలో భాగంగా కనీస అప్పులు కూడా బుట్టలేని పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్రానికి. అంతే ఆ విధంగా దివాలా తీసిండు ఈ దివాలా కోరు కేసీఆర్ అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. మనం అసలు క్షమించవద్దు కేసీఆర్ వాస్తవంగా. ఈరోజు చాలామంది కూడా ఇప్పుడు మా కామెంట్స్ పెడతా ఉన్నారు నెగిటివ్గా, పెట్టుకోండి. కానీ మీరు ఎన్ని పెట్టుకున్నా కేసీఆర్ చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది దివాలా తీసింది అనేది వాస్తవం. అందుకే ఆయన రాజకీయంగా కంప్లీట్ అంతం కావాలి. కేసీఆర్ కుటుంబం అసలు రాజకీయం మళ్ళీ రాకుండా చేయాలనేదే మా ఉద్దేశం. మీరేమని అనుకోండి, దానిలో మేము వెనకటి చేసే ప్రసక్తే లేదు వాస్తవంగా.